ఈసారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,40,000 ఇల్లు ఇచ్చినాం మేము. ఇదే కేసీఆర్ ఇదే పేరు కోసం పాగాడబడి ఒక్క ఇల్లు ఇవ్వలే. చలో లబ్ధిదార లిస్టు బెనిఫిషియర్ లిస్టు షో చేయమని చెప్పండి, రిలీజ్ చేయమని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా. కేసీఆర్ గారు ఎంతమందికి ఈ డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసం చేసింది కదా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇవ్వని మేమిస్తే ఒక్కరు మట్టి అంటే డబుల్ బెడ్రూమ్ పోటుగాడు డబుల్ బెడ్రూమ్ కనిపిస్తా ఒక్కరు సరిపోతుందా, అల్లుడు అంటే కాళ్ళు అత్త కనబడతాయట అని శాస్త్ర పిటకథలు చెప్పేం చేసిండు. 2,40,000 ఇల్లు ఇస్తే పట్టుమని 10% కూడా ఇల్లు ఇవ్వాలి. ఎవరికి ఇళ్ళని ఊలిపోతున్నాయి అవన్నీ. ఆ ఇళ్ళలో ఉండే పరిస్థితి లేదు ఇవాళ. గిదా వీళ్ళు చేసేది రాష్ట్ర ప్రభుత్వం చేసేది గిదా. రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి, పేర్ల మీద కాదు. సంక్షేమ పథకాలు కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో కానీ కేంద్రం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల మీద అమలు చేయడంలో చిత్తశుద్ధి ఉండాలి, వీటి కోసం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పేర్లను ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్త పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటే నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అని భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము? పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావోద్వేగ గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఇది ఈ రాష్ట్రము వారు పోయినసారి వచ్చినప్పుడు కూడా తెలంగాణకు అప్పుడు ఏమన్నారు వారు? అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు. ఈ రాష్ట్రానికి ఇవ్వాలి ఈ రాష్ట్రానికి ఇద్దని ఎక్కడ ఉండదు. ఇవన్నీ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్ని తెలుసు. ఎవరు తెలంగాణ సెంటిమెంట్ తో లాభపడ్డారు, ఎవరు అమాయకులు బలైపోయారు, ఇవాళ ఎవరు లాభపడ్డారు, ఇలా ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది, ఎవరు నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బిల్లును ప్రవేశపెడితే సపోర్ట్ చేశారు, ఎవరి సపోర్ట్ ఏ పార్టీ సపోర్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అన్ని తెలంగాణ ప్రజలు తెలిసి బట్టే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు